హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మటన్ని బాగా వాష్ చేసి దాన్ని కుక్కర్లో వేసి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అన్ని కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టి ఉడికేంత వరకు మేబీ ఒక 5-6 విజిల్ రానివ్వాలి. మటన్ ఉడికే లోపల ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకుందాం. ఇంకా ఒక గ్లాస్ రైస్ని బాగా వాష్ చేసి నానబెట్టుకుందాం. తర్వాత ఒక బాణల్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులన్నీ వేసేసి వేగాక ఈ ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మటన్ ఉడికింది కదండి, అందులో సగం మటను, దానిలో ఉడికిన వాటర్ అన్నీ కలిపి దీనిలో వేసేసి కలపాలి. అందులోకి తగినంత బిర్యానీ మసాలా పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపిన తర్వాత ఎసరుకి తగినన్ని నీళ్ళు వేసి బియ్యం కూడా వేసేసి మరగనివ్వాలి. రైస్ దగ్గర పడుతున్న టైంలో మిగిలిన మటన్ ముక్కల్ని పైన వేసేసి మూత పెట్టి సెగ తీసుకొనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ. ఈరోజు సేయింగ్ ఏంటంటే, యూ కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద బిగినింగ్, బట్ యూ కెన్ స్టార్ట్ వేర్ యు ఆర్ అండ్ చేంజ్ ద ఎండింగ్. సీ యూ లేటర్. గుడ్ బై.